హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్గా మనకి వైజాగ్ కాదు, చెన్నై అండ్ టోటల్ ఆంధ్రప్రదేశ్ కూడా మనకి ఫెంగల్ అని ఒక తుఫాన్ ఉంది కదా. సో ఆ తుఫాన్ వల్ల లాస్ట్ 2 days నుంచి వైజాగ్లో టూ మచ్ టెంపరేచర్ డౌన్ అయిపోయింది ఫ్రెండ్స్. సో నేను షార్ట్స్లోనే ఎవరైనా ఫాలో అవ్వకపోతే షార్ట్స్ కూడా ఫాలో అవ్వండి ఇన్స్టెంట్గా. దాంట్లో డైలీ ఒక అట్లీస్ట్ 1 షార్ట్ వీడియో అని వస్తుంది. సో ఆ షార్ట్ వీడియో చూడండి. సో ఇది ఒక మినీ వ్లాగ్లో చేశాను అనమాట. సో ఇందులో మా మేడ మీద టెర్రస్ అండ్ కింద మొక్కలు ఇవన్నీ కూడా నేను మా డాడీ పెంచుతాము. సో ఈ మొక్కలన్నింటిని కూడా మీకు చూపిద్దామని ఒక మినీ వ్లాగ్లో చేశాను. సో వర్షం వల్ల మొత్తం అన్నీ కూడా గాలికి కిందకి వంగిపోయాయి. 2 days నుంచి కూడా వాటర్ వేయట్లేదు వీటికి. సో పనిలో పని మీకు ఒకసారి షార్ట్లో మీకు చూపించలేదు కదా మొక్కలు, ఈరోజు చూపిద్దామని చేశాను. ఇవన్నీ రోజు మొక్కలు అవి. ఇది వచ్చేసి తులసి మొక్క. ఇవన్నీ కూడా చలికాలంకి అసలు వాడిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి క్రాటన్స్, మీరు చాలా దగ్గర చూసే ఉంటారు, బయట గార్డెన్లో వాటిల్లో వేస్తారు. ఇంక ఇవన్నీ వచ్చేసి కూడా కాగితం పువ్వులు, ఎల్లో కలర్ పింక్ కలర్ ఉంటాయి కదా. సో ఆ చెట్లు అంటారు ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు మొక్క. ఇది కూడా ఒకటి వేసాము. ఇంకా ఫ్యూచర్లో నెక్స్ట్ టైం మొక్కలు తెచ్చినప్పుడల్లా కూడా నేను ఇలా గార్డెన్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు ఇంట్రెస్ట్ అనమాట మొక్కలు పెంచడం. సో డాడీకి కూడా చాలా ఇష్టం. సో అలాగా మేము చేస్తూ ఉంటాం అనమాట. ఇది కూడా వైట్ పూలు వస్తాయి కదా, మీకు తెలిసే ఉంటుంది గార్డెనింగ్ మీద కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి. ఇది వచ్చేసి క్రాటన్స్. ఇది కూడా ఇది ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. దీని పేరు అన్నది నేను స్క్రీన్ మీద వేస్తాను, నాకు గుర్తురాలేదు. ఇంక ఇవి వచ్చేసి కనకాంబరాలు అనమాట. ఇవి కూడా రావట్లేదు, లాస్ట్ 2-3 months నుంచి రావడం మానేసే. చలికాలంకో లేకపోతే ఏదైనా గెత్తం అలాంటిది వేయాలి. ఇంకా అక్కడ లోపల కొన్ని పూలు వచ్చాయన్నమాట, చాలా లోపల. ఎక్కువ చూస్తే కాగితం పువ్వులు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ మా దగ్గర. ఎందుకంటే అవి ఒకటే చనిపోకుండా అలా బతుకుతున్నాయి. పూలు కాయట్లేదు కానీ బతుకుతున్నాయి. ఇంక ఇవి కూడా క్రాటన్సే. ఇవి కొంచెం గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, ఇందాక చూసారు కదా. సో అవి కూడా మెరూన్లోకి టర్న్ అవుతాయి. ఇది వచ్చేసి మిరపకాయల మొక్క. మేము కొయ్యలేదు, అలా ఎండిపోయాయి అనమాట, దానికి వండిపోయాయి. సో గాలి బీభత్సమైన గాలికి వంగిపోయాయి మొక్కలన్నీ కూడా. సో వర్షం వచ్చినప్పుడల్లా కూడా ఇదంతా వాటర్తో నిండిపోద్ది ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ ఎండకి ఆరిపోతాయి నీళ్ళు. ఇది వచ్చేసి మనకి తమలపాకు ఉంటుంది కదా, సో అది వేసామన్నమాట. అది కూడా అలాగా తాడికి పైకి వెళ్తూ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి హైబిస్కస్ ఉంటుంది కదా, మందారం మొక్క. అది దీనికి ఏమైందంటే పురుగు ఉంటుంది కదా, మామూలుగా పురుగు పెట్టి మొత్తం అంతా కూడా ఆకులు తినేసాయి అనమాట. సో అది ఇంక దాని పని అయిపోయినట్టే. ఇది వచ్చేసి మనీ ప్లాంట్. ఇది ఒక్కటి బాగా ఎదిగింది ఫ్రెండ్స్, పైకి కిటికీ మీదకి వచ్చేసింది చూసారా. సో ఇది ఒక్కది బాగుంది. దీన్ని ఇంకా ప్లాన్ చేస్తాను నీట్గా, ఇంటి చుట్టూరు కూడా తిరిగేలాగా రౌండ్ వేద్దాం అంటున్నారు మా డాడీ. ఇంకా క్లైమేట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ అయ్యింది, అరౌండ్ 2 అవుతుంది. ఎంత చీకటిగా ఉందో చూడండి. సో మేడ చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి మా మేడ. మొత్తం అంతా కూడా వాటర్తో నిండిపోయింది. జస్ట్ అలా గ్యాప్ ఇచ్చిందనమాట. గ్యాప్ ఇస్తే ఇంకా ఎందుకు వ్లాగ్ తీయకూడదని అలా వచ్చి పైకి వచ్చి మొత్తం అంతా కూడా షూట్ చేశాను. సో ప్రజెంట్ వర్క్ అవుతుంది మాకు ఇక్కడ. ఓనర్స్ నీట్గా చేయించుకుంటున్నారు అన్నమాట, కబోర్డ్స్ అండ్ టైల్స్ అవి వేయించుకుంటున్నారు. లాస్ట్ 2 days నుంచి ఫ్రెండ్స్ చాలా కూల్ అయిపోయింది మనకి. ఈరోజు నవంబర్ లాస్ట్ డేట్. సో నాకైతే చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది నవంబరు. అక్టోబర్ ఎలాగ అనిపించింది, అక్టోబర్ కంటే నవంబర్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో చాలా కూల్గా ఉంది. దీనివల్ల మనకి ఏదైనా చిన్న చెయ్యలా డోర్కి తగిలినా చాలా ఎక్కువ పైన వస్తుంది కదా, అలాగ ఉందన్నమాట. టూ మచ్ కూల్ డౌన్ అయిపోయింది వైజాగ్ మొత్తం. దానికి తోడు తుఫాన్ ఒకటి. ఇంకా నాకు తెలిసి December 2 వరకు ఉంటుందట ఈ తుఫాను. సో చూడాలి మరి ఎటు అవుతుందా. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాగే వైజాగ్ సంబంధించిన లేటెస్ట్ వ్లాగ్స్ అంటే నా పర్సనల్ వ్లాగ్స్ కూడా నేను పెడుతూ ఉంటాను. సో ఈ వెర్టికల్ వీడియోస్ ఎందుకు తీస్తానంటే ఫ్రెండ్స్, మీకు షార్ట్స్లో కొంతమంది మ్యాక్సిమం సబ్స్క్రైబర్స్ మనకున్న ఈ 500 మంది సబ్స్క్రైబర్లో కొంతమంది ఎక్కువ షార్ట్స్ చూస్తారు, కొంతమంది లాంగ్ వీడియోస్ చూస్తారనమాట. సో వాళ్ళకి అప్డేట్స్ ఉండడానికి కూడా షార్ట్స్ కూడా ఎలా తీస్తాను అనమాట నేను. షార్ట్స్ మంచివన్నీ కూడా
సో ఈ పక్షులు, కాకులు ఇవన్నీ కూడా ఇప్పుడే గ్యాప్ వచ్చింది కదా, సో అలా బయటకు వచ్చాయి. సో ఆ వ్యూస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, అవి కూడా షూట్ చేశాను. ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అప్కమింగ్ మనకి కైలాసగిరి ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా నేను అట్లీస్ట్ వీక్లీ ఒక వ్లాగ్ అని నేను కవర్ చేస్తాను వైజాగ్ సంబంధించినవన్నీ. సో కైలాసగిరిలోని ఏవో రోప్ వే ఇవన్నీ పెట్టారట, అవి కూడా నేను కవర్ చేస్తాను. అండ్ వాటి ప్రైజింగ్ అంతా కూడా నేను చెప్తాను. ఇలాగ వైజాగ్లో మంచి మంచి ప్లేసెస్ అన్నీ కూడా ఆబ్వియస్లీ చాలామంది చూస్తారు. బట్ ప్రజెంట్ 2025కి ఎలాగ ఉన్నాయి ఆ ప్లేసెస్ ఏంటి అన్నది ఒక అప్డేటెడ్ హిస్టరీ అయితే మీకు మొత్తం కూడా అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.